యానిమేషన్ ని చూశారు కదా! మీరు చేయాలనుకుంటున్నారా? నేనైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో రిపీటెడ్ అండ్ టూల్‌ని యూజ్ చేసి ఈ యొక్క యానిమేషన్‌ని క్రియేట్ చేశాను. మీరు చేయాలనుకుంటే ఫుల్ ట్యుటోరియల్‌ని చూసేయండి. వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యజకా గ్రాఫిక్ డిజైనర్ వీడియో ఎడిటర్. ఈ ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్, లైక్, కామెంట్ చేయండి. ఈరోజు మనం క్లాస్‌లో ఈ కైండ్ ఆఫ్ షేప్స్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా యానిమేషన్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటాం. మరెందుకు ఆలస్యం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. హలో గైస్, మనం ఇంటర్ఫేస్‌లోకి వచ్చేసాం. ఈ ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్‌లో మనం ఎలిప్స్ టూల్స్‌ని తీసుకొని ఒక షేప్‌ని ఇక్కడ డ్రా చేస్తున్నా. ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నా, ఈ ఈ యారోని క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి యాడ్‌లోకి వెళ్ళి ఇక్కడ రిపీటెడ్ అని నేను క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఈ విధంగా 3 కాపీస్ కనిపించాయి. ఇక్కడ కూడా మనకి రిపీటెడ్ అనేది కనిపిస్తుంది. దానిపైన ఈ యారోని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, కాపీస్, ఆఫ్‌సెట్, అలాగే ట్రాన్స్ఫార్మ్, రిపోర్ట్, రిపీటెడ్, 1 కంపోజిషన్ ఇలా చూపిస్తుంది. మనకి ఇవంతా అవసరం లేదు. ఇక్కడ కాపీస్ మనకి ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలనేది ఇక్కడ మనం ఇస్తే వచ్చేస్తుంది. 3 ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక 12 కాపీస్ పెట్టుకుంటాం. తర్వాత మీరు ఏం చేయకుండా కిందకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి కదా! ఈ ట్రాన్స్ఫార్మ్స్‌లో మనం ఇప్పుడు ఇక్కడ చేయాలన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మ్స్‌లో మనం ఏం చేద్దాం, ఇక్కడ 100/0 ఉంది. అంటే ఇది 100, ఇది 0. తర్వాత వచ్చేది ఇది 100, ఇది 0. తర్వాత వచ్చేది ఈ విధంగా మనకి అనేది ఒక 50 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. 100/50 ఇస్తే ఈ రకంగా మనకి చూపిస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ 0 ఇచ్చుకుందాం. స్టార్టింగ్ ఎక్స్, వై 0 ఇచ్చుకుందాం. 0 ఇచ్చుకుంటే ఈ రకంగా మనకి చూపిస్తుంది. చూపించేటప్పుడు మనం తర్వాత రొటేషన్‌ని మనం తీసుకుంటాం. రొటేషన్‌ని తీసుకున్నప్పుడైతే ఇక్కడ మనం 360 డిగ్రీ బై మనం ఎన్ని కాపీస్ ఇచ్చాం? 12 కాపీస్. 12 అని ఇస్తే మనకి ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయకుండా తర్వాత యాంకర్ పాయింట్ వెళ్ళి యాంకర్ పాయింట్‌ని మనం ఏం చేయాలి? ఎక్స్, వైని మనం ఇలా చేస్తే ఏమవుతుంది? ఈ విధంగా మనకి షేప్స్ అనేది ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మన ఈ డౌన్ యారోని క్లిక్ మనం అనుకున్న షేప్ అయితే వచ్చాయి. దీన్ని స్కేల్ పెట్టి తగ్గించేస్తున్నాం. ఒక ఇలా తగ్గించుకుంటాం. ఇలా తగ్గించుకొని దీన్ని ఒక సైడ్‌కి పెడతాం. తర్వాత ఇంకొక షేప్ లేయర్‌ని రెక్టాంగిల్‌ని తీసుకుంటున్నాం. రెక్టాంగిల్ షేప్‌ని తీసుకొని మళ్ళీ సేమ్ ఇలా డ్రా చేస్తున్నా. డ్రా చేసి సేమ్ పొజిషన్ మళ్ళా దీన్ని క్లిక్ చేసి మళ్ళీ షేప్ లేయర్‌ని సెలెక్ట్ చేసి యాడ్‌లోకి వెళ్ళి మళ్ళా రిపీటెడ్ అంటే ఇలా 3 కాపీస్ వచ్చాయి. మళ్ళీ రిపీటెడ్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక 16 కాపీస్ ఇచ్చుకుంటున్నా. తర్వాత ఏం చేయాలి, మనం ట్రాన్స్‌ఫార్మ్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్కేల్‌ని మనం 0 చేసుకుంటాం. అక్కడ 0 చేసుకున్నాం. చేసుకున్న తర్వాత రొటేషన్‌ని మనం ఏం చేయాలి, 360 డిగ్రీ బై మనం ఏం కావాలి, 16 కాపీస్ ఇచ్చాం. ఈ రకంగా మనకి షో చేస్తాం. అప్పుడు మనం ఈ యాంకర్ పాయింట్‌ని మనం ఈ రకంగా వెళ్ళి మన యాంకర్ పాయింట్ ఈ డైలాగ్‌లో మనం అనుకున్న షేప్స్‌ని మనం ఈ రకంగా యాడ్ చేయాలి. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మన షేప్ లేయర్ సెలెక్ట్ చేసి కొద్దిగా డౌన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక సైడ్ పెట్టుకుంటాం. సెలెక్ట్ టూల్ తీసుకొని ఒక సైడ్ పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక షేప్‌ని మనం డ్రా చేద్దాం. ఇంకో షేప్ నేను పెన్ టూల్ ద్వారా ఒక లైన్ క్రియేట్ చేసి ఇలా వేసుకుంటాం. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఏం చేయాలి, రిపీటెడ్ మళ్ళీ యాడ్‌లోకి వెళ్ళి రిపీటెడ్ అంటే ఇలా 3 కాపీస్ వచ్చాయి. మళ్ళీ ఈ రిపీటెడ్‌లో నాకు ఒక 18 కాపీస్ కావాలి. 18 కాపీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్‌లో మళ్ళీ ఏం చేయాలి, పొజిషన్ అనేది 0 చేసేద్దాం. 0 చేసి ఇక్కడ రొటేషన్ అనేది 360 డిగ్రీ బై 18 కాపీస్ అంటే ఈ రకంగా మనకు వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ యాంకర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఈ రకంగా చేసుకొని ఓకే, డన్. గైస్, ఈ రకంగా మనం ఏం చేయాలంటే
షేప్స్‌ని మనకు అనుకున్నట్టుగా మనం క్రియేటివిటీ చేసుకొని ఈ రకంగా మనం చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీటిని ఎలా యానిమేషన్ చేయాలనేది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 అవసరం లేదు. ఈ ఒక్కటే కావాలి కాబట్టి ఈ రెండిటిని నేను తీసేస్తే క్లోజ్ అయిపోతాయి. దీన్ని యానిమేషన్ చేయాలి కాబట్టి ఎలిప్స్ షేప్స్‌ని యానిమేషన్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి ఈ యారోని క్లిక్ చేయగానే కంటెంట్‌లోకి నేను వెళ్ళాను. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే రిఫిట్ అనేది మనం కాపీస్ అనేది ఉంటది కదా! కాపీస్‌ని యానిమేషన్ చేద్దాం. మనము ఇక్కడ ఒక 1 సెకండ్ 20 మిల్లీ సెకండ్ దాకా వచ్చి ఏం చేద్దాం? ఇక్కడ కాపీస్ అనేది స్టాప్ వాచ్ క్లిక్ చేసి 12 అనేది ఓపెన్ చేసుకుందాం. తర్వాత ఎండింగ్ ఫ్రేమ్‌కి వచ్చి 0 చేసుకుందాం. ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. వావ్! నైస్. ఈ రకంగా మనం యానిమేషన్ చేయాలి. తర్వాత ఏంటంటే ట్రాన్స్‌ఫార్మ్‌లో యాంకర్ పాయింట్‌ని మనం ఏం చేద్దాం? యానిమేషన్ చేద్దాం. ఇక్కడ నేను ఎండింగ్ పాయింట్‌కొచ్చి ఏం చేశా? ఈ ట్రాన్స్‌ఫార్మ్ యాంకర్ పాయింట్ స్టాప్ వాచ్ క్లిక్ చేసుకున్నా. తర్వాత ఎండింగ్‌కొచ్చి దీన్ని 0 చేస్తున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. నైస్. ఈ రెండి ఈ 2 కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి F9 క్లిక్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. స్మూత్‌గా ప్లే అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. డన్. ఇప్పుడు ఈ షేప్ లేయర్ ఈ ఎల్స్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్. దీన్ని క్లోజ్ చేసి దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకోవాలి. కంటెంట్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం ఇది కొద్దిగా డిఫరెంట్ అన్నమాట. ఈ రెక్టాంగిల్ 1 అనేది ఈ స్ట్రోక్‌ని మనం స్ట్రోకు ఇక్కడ స్ట్రోక్ విడ్త్ ఉంది కదా! ఈ స్ట్రోక్ విడ్త్‌ని యానిమేషన్ చేద్దాం. స్ట్రోక్ విడ్త్ యానిమేషన్ చేద్దాం. ఇక్కడ మనం ఏంటి ఎండింగ్ ఫ్రేమ్‌కొచ్చి ఇక్కడ స్ట్రోక్ విడ్త్‌ని ఓపెన్ చేసి తర్వాతే కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి 0 పెడుతున్నాం. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ట్రాన్స్ఫార్మ్‌లో స్కేల్ అని ఉంది కదా! ఈ స్కేల్‌ని మనం ఎండింగ్ పాయింట్‌కొచ్చి ఇక్కడ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత స్టార్టింగ్‌కొచ్చి 0 చేస్తున్నా. ఇప్పుడు మనం ఇది ఒకసారి అన్ని కన్ఫ్యూజ్‌గా ఉంది కాబట్టి సెలెక్ట్ చేసి వ్యూ ప్రెస్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి ఈ కీ ఫ్రేమ్స్‌ని మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. నైస్. అయితే గాయ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ రిపీటెడ్ అని ఉంది కదా! రిపీటెడ్‌ని మనం ఒకసారి యానిమేషన్ మళ్ళీ చేద్దాం. రిపీటెడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ రిపీటెడ్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ కాపీస్‌ని మనం చేద్దాం. ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్‌కొచ్చి మనం ఏం చేద్దాం? ఇక్కడ సీక్వెన్స్ సెలెక్ట్ చేశాం. తర్వాత ఇక్కడికొచ్చి 0 చేశాం. ఒకసారి ప్లే చేసి చూడండి. చూడండి గైస్ ఎంత బ్యూటీగా. ఓకే గైస్ ఈ రకంగా మనం ఈ ఈ ఈ షేప్స్‌ని మనం అలా చూసాం. థర్డ్ మళ్ళీ సెలెక్ట్ చేసి ఇది క్లోజ్ చేసి అది ఓకే చేసుకున్నా. ట్రిమ్ పాత్ యూజ్ చేసి యానిమేషన్ చేద్దాం. క్లిక్ చేసి యాడ్‌ని క్లిక్ చేసి ట్రిమ్ పాత్‌ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకొస్తది. ఈ రిపీటెడ్ పైనే ట్రిమ్ పాత్ అని ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం ఈ ట్రిమ్ పాత్‌ని క్లిక్ చేసి స్టార్టింగ్, ఎండింగ్ ఫ్రేమ్ మనం తీసుకుందాం. స్టార్టింగ్ ఫ్రేమ్ వచ్చి 2 కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి 100 చేసేద్దాం. తర్వాత ఎండింగ్ ఫ్రేమ్ ఇక్కడ మనకి ఎండింగ్ ఫ్రేమ్ కదా! ఈ ఎండింగ్ ఫ్రేమ్ వచ్చి 0 చేసేస్తాం. 0 చేసేస్తాం. చేసిన తర్వాత మనకి ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చేసి చూస్తే మనకి యానిమేషన్ అనేది ఏమీ కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ అన్ని కీ ఫ్రేమ్స్‌ని మనం సెలెక్ట్ చేసి కొద్దిగా జరుపుకుంటే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు యానిమేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే. నైస్. అయితే ఈ ఎండింగ్ ఫ్రేము 0 కాకుండా ఒక 1 0 కదండీ! 0 కాకుండా ఒక 20 ఇచ్చుకుందాం. 20 ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అలాగే స్ట్రోక్ విడ్త్‌ని కూడా ఒకసారి యానిమేషన్ చేసి చూద్దాం. స్ట్రోక్ విడ్త్ దీంట్లో స్ట్రోక్ విడ్త్ కదా! ఎండింగ్ ఫ్రేమ్ నుంచి మనం స్ట్రోక్ విడ్త్ ఎంతేద్దాం స్టార్ట్ ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ వచ్చి 0 చేసుకుందాం. ఒకసారి ప్లే చేయండి. వావ్! నైస్. ఈ రకంగా గైస్ మనం యానిమేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. అయితే ఈ 3ని సెలెక్ట్ చేసి నేను వ్యూ ప్రెస్ చేస్తే క్లిక్ ఫ్రేమ్స్ అన్నీ వస్తాయి.
అయితే చూడండి ఒకసారి ప్లే చేసి చూడగలరా? ఒకసారి ఈ ఐకాన్‌లన్నీ ఆన్ చేసుకుందాం. 3 కనిపిస్తుంది కదా! ఈ ఐకాన్స్ అన్ని ఆన్ చేసుకొని కీ ఫ్రేమ్స్ మనకి కనిపిస్తాయి. అయితే ఈ ఎండింగ్ మనకి క్లోజ్ అవుతదండి. ఈ ఎండింగ్ ఇక్కడ నేను క్లోజ్ చేయాలనుకుంటున్నా. ఏం చేద్దాం? ఇక్కడ స్టార్టింగ్ వచ్చాము. కాపీస్ అనేది మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ తీసుకొని 0 పెట్టుకుంటున్నా. తర్వాత రెండోది సెలెక్ట్ చేసి ఇక్కడ స్టోర్ మ్యూట్ అనేది కీ ఫ్రేమ్ నుంచి 0 సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసి కీ ఫ్రేమ్ నుంచి ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఒకసారి ప్లే చేసి చూద్దాం. వావ్! నైస్. చూడండి గైస్ ఈ విధంగా మనం రిపీటెడ్ యూజ్ చేసి యానిమేషన్ షేప్స్ అనేది చేసాం. అలాగే నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. బాయ్.